జగన్మోహన్ రెడ్డి పెడుతున్నటువంటి సిద్ధం సభలకి నారా లోకేష్ తన డ్రోన్లను పంపిస్తున్నారని, తమపై బురద జల్లేటువంటి కార్యక్రమం నారా లోకేష్ చేస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు కొంతమంది వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి తలపెడుతున్నటువంటి సిద్ధం సభలకి లోకేష్ గారు తమ డ్రోన్లను పంపిస్తున్నారని, తమపై బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్ అంటూ కూడా విరుచుకుపడుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు, శ్రేణులు. ఏంటి మేడం అసలు ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు? పంపితే తప్పే ఉంది. డ్రోన్లు పంపించాడు లోకేష్, తప్పే ఉంది. అసలు లోకేష్ సభల్లో, చంద్రబాబు నాయుడు సభల్లో మీరెన్ని వెర్రిమొర్రి వేషాలు వేస్తున్నారు ఎవరో తెలుసు. మీరు కూడా వేస్తూ ఉండుంటారు. ఏ వేషాలు వేయకుండానే ఉన్నారా మీరు? అసలు డ్రోన్లు పంపించడం వెనకమాల మీరు తక్కువ మంది వస్తే ఎక్కువ మంది అని ప్రచారం చేసుకుంటున్నారు కదా, ఇది అందరికీ తెలుసు కదా. మరి అలాంటప్పుడు లోకేష్ పంపించిన డ్రోన్ ద్వారా వచ్చే పిక్చరు వచ్చిందనుకోండి, మీడియాలోకి వచ్చిందనుకోండి, దానికి దీనికి తేడా కనిపిస్తుంది కదా, అది వీళ్ళ బాధ. ఓకే, అందుకు భయపడుతున్నారంటారు. అందుకని భయపడుతున్నారు. అసలు బాధ ఏంటంటే, అక్కడ ఏదో శ్రీరాములు పట్టాభిషేకం జరుగుతుంటే డ్రోన్ పంపించారు అంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. అట్లా కాకుండా ఎవరికి భయం ఉంటుంది? ఇప్పుడు ఏదైనా తప్పు చేసే వాళ్ళకి భయం ఉంటుంది, తప్పు తీసే వాళ్ళకి భయం ఉంటుంది. ఇప్పుడు నీల్ చిత్రం ఉంది, దాన్ని ఎవరన్నా క్యాప్చర్ చేశారు అంటే బయటపడుతుందని భయం ఉంటుంది. ఇప్పుడు నువ్వు పంచదారే అమ్ముతున్నావు అనుకోండి, నీకు భయం ఎందుకు? నిన్ను ఫోటోలు ఎన్ని తీసుకున్నా ఏం భయం? పంచదారలాగా ఉండే బ్రౌన్ షుగర్ని అమ్మావు అనుకో, ఫోటో తీస్తే నువ్వు భయపడతావు. నా బ్రౌన్ షుగర్ కథా కమామిషు ఎవరికో తెలిసిపోద్ది అని. షుగర్ అమ్మేవాడు ధీమాగానే ఉంటాడు, వాడికి వచ్చేది 100 రూపాయలే. బ్రౌన్ షుగర్ అమ్మేవాడికి 10,000 వస్తాయి, వాడికి అసలు బాధ అంతా ఉంటుంది. ఈ సరుకు పోద్దా, ఈ విషయం బట్టబయలు అవుద్దా అని. అందుకే వైసీపీ వాళ్ళు ఏం భయపడక్కర్లే ఈ విషయానికి. డ్రోన్ పెట్టాడు అనుకో ఏమవుద్ది? మీ సభలు బాగా జరిగినాయి అనుకో, ఆయన ఇంట్లో కూర్చొని చూసుకుని గుండెపోటు తెచ్చుకుంటాడు. ఒకవేళ మీరేమన్నా మార్ఫింగ్ చేసి వదిలేరనుకోండి, ఆయన అసలే వదులుతాడు. అదే కదా జరిగేది. అందుకని ఏం భయపడక్కర్లేదు. మీకు ఎందుకు బాధ? మీ పని మీరు చేసుకుంటా పోండి. అసలు పైగా ఇలాంటి బుద్ధి మీది నన్ను అడిగితే. మీకు ఇన్ని రోజులకు ఒక కరెక్ట్ అయినోడు వచ్చాడు రాజకీయాల్లోకి. చంద్రబాబు నాయుడు లాగా చేస్తే చేశారులే, చూస్తే చూశారులే, నా టైం వచ్చినప్పుడు నేను చూసుకుంటా. ఆ టైం ఎప్పటికీ రాదు. అందుకే శ్రేణులు కూడా, తెలుగుదేశం శ్రేణులు కూడా ఒక రకంగా ఒక నిరాశలో ఉంటారు కొంతమంది. ఈ చంద్రబాబు నాయుడు ఇంతే ఓల్డ్ స్కూలు, మాట ఎనడు, చెప్పిన మాట ఎనడు అని అనుకుంటారు. ఇప్పుడు లోకేష్ని చూస్తే ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే మాట్లాడతాడు గట్టిగా, కంటికి కన్ను పంటికి పన్ను అని మాట్లాడుతున్నాడు. ఆ మాత్రం ఉండాలి రాజకీయాల్లో. ఆ మాత్రం ఇప్పుడు నీ క్యాడర్కి ధైర్యం నింపడానికి నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా. ఎన్ని రోజులు నువ్వు ఈ అభివృద్ధి మంత్రం, ఇక్కడ ఇది చేస్తే అది అవుద్ది, అక్కడ ఇది చేస్తే ఇక్కడ ఉపాధి వస్తుంది, నేను ఇది తీసుకొచ్చా, నేను అది తీసుకొచ్చా, అది చేసా, ఇది చేసా అంటే ఎందుకయ్యా పాత కథలు చెప్తావు? ఇప్పుడేంటో చెప్పు అంటారు ఎవరైనా. అవునా కాదా? ఇప్పుడేంటి? ఇప్పుడు నువ్వు మొక్కేస్తావా? ఏవా వచ్చిన ముక్కలు దాచిపెట్టుకుంటావా? ఏయి ముక్క, నీకు ధైర్యం ఉంటే అనే పద్ధతిలో ఉంది వాళ్ళ రాజకీయం. ఆ ముక్కేసేవాడు వచ్చాడు, అది వాళ్ళ బాధ. అదే చంద్రబాబు నాయుడు అయితే నీటి నియమము, తొక్క తోటకూర అనుకుంటా కూర్చుంటాడు. అంటే సిద్ధం సభలను ఉద్దేశించి కొంతమంది ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అక్కడికి వస్తున్నటువంటి జనాలు వాస్తవమైనటువంటి జనాలు కాదు, అది ఆ క్రౌడ్ అంతా కూడా మాయాజాలంతో చేసినటువంటి క్రౌడ్ అని, విఎఫ్ఎక్స్ అని. అలాగే అసలు గ్రీన్ మ్యాట్ వేసి గ్రీన్ మ్యాట్లోనే ఈ సిద్ధం సభలను ఏర్పాటు చేస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి గ్రీన్ మ్యాట్లు, పరదాలు ఇవన్నీ వెనతో పెట్టిన విద్య. కృత్రిమమైన ఆకుపచ్చదనం తీసుకురావటం. ఇప్పుడు చెట్లు కొట్టేస్తున్నారు కదా, చెట్లు కొట్టేసి ఏం చేస్తారు? కృత్రిమంగా ఏదో ఒక ఆకుపచ్చ రంగు పూసారనుకోండి, పేరేంటి, ఋషికొండకి గ్రీన్ మ్యాట్లు వేశారు. ఎవరు? ఎన్టీజీసీ వాళ్ళు వస్తుంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వచ్చారని గ్రీన్ పట్టాలు వేశారు. వాళ్ళు కూడా అప్పట్లో కొంచెం సార్కి మంచి పలుకుబడి ఉండేది కాబట్టి ఢిల్లీలో అమిత్ షా సారు
మోడీ షారు బాగా వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి వచ్చేయండి అబ్బాయి వెనక్కనంటే వీళ్ళు ఆ గ్రీన్ మ్యాట్లు అక్కడ దాకా వెళ్ళి ఇది నిజమైన రంగా లేకపోతే నిజమైన చెట్ట ఏంటి చూడకోకుండా వెళ్ళిపోయారు. మేనేజ్ చేసావు నువ్వు ఒకప్పుడు, మరి ఇప్పుడు మేనేజ్ చేయలేకనే కదా నువ్వు వాటికి తాళాలు వేసి కూర్చున్నావు 450 కోట్లు ఖర్చు పెట్టి. ఇప్పుడు నువ్వు నిజంగా కట్టినప్పుడున్నంత తెంపు నీకుంటే మరి ప్రారంభోత్సవం చేసి కూడా చూపించాలి కదా, చూపించలేదు కదా. ఇప్పుడు ప్రారంభోత్సవం చేయని కాడికి అమరావతిలో మొండిగోడల కన్నా నువ్వు కంప్లీట్ చేసిన బిల్డింగ్కి తేడా ఏంటి చెప్పండి, వాడని కాడికి ఏదైతే ఏంటి. అందుకని వీళ్ళ బాధ ఏంటి అంటే మనము పల్చనైపోతున్నాం. దీన్ని ఎట్లా కొట్లా ఏమంటారు ఫేస్ సేవింగ్ అంటారు కదా, దాన్ని ఏదో ఉంది తెలుగు మాట, ఫేస్ సేవింగ్కి ఏదో మర్యాద కాపాడుకోవడం కోసమనో లేకపోతే మరీ పరువు పోకూడదు అనో జనాలకి ఒకళ్ళు ఉంటే నలుగురు ఉండేటట్లుగా కనిపించే సినిమాల్లో చేస్తారు కదండి. ఇప్పుడు ఆ సినిమా రోబో ఉంది, ఎన్ని రోబోలు వచ్చినాయి ఒకేసారి స్క్రీన్ మీదకి. అసలు ఇప్పుడు మామూలుగా అంతమంది మనుషులు బాడీ డబుల్ కూడా కాదు, గ్రాఫిక్స్. ఓకే ఓకే. ఇప్పుడు అంతమంది మనుషులు ఒకేసారి ఒక్క క్షణంలో రావాలి అంటే ఎంత కష్టం. అదే నీకు ఆ ఎఫెక్ట్స్ చూపించారు, స్పెషల్ ఎఫెక్ట్స్ చూపించారు అనుకోండి, ఒకేసారి అంతమంది రోబోలు, అందులో ఎవడో ఒకటి తలదిప్పి చూస్తాడు. ఇదంతా ఎంత టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒకటండి, ఒకప్పుడు చెల్లెల చేత ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పి హైదరాబాద్ పంపించి కేసు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అదే చెల్లెలు నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అని హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా కేసు పెట్టింది. అవును. సునీతారెడ్డి కూడా నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు అని చెప్పి హైదరాబాద్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేసింది. నీవు నేర్పిన విద్యయే నీరజా శిక్షణ అన్నట్లే ఉంది కదా. అవును. అన్నీ అలా ఎదుర్కొట్టడం అంటే ఇదే. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం ఏంటి, పామే తాడే కరుస్తుందా, తాడే పామే కరుస్తుందా అనుకున్నాం కదా. అట్లాగే చంద్రబాబు నాయుడిని గ్రాఫిక్స్ అని మాయాజాలం బాహుబలి సినిమా ఎన్నిటితో పోల్చి అతని పేరేంటి రాజమౌళి చేత చేయించుకున్నారు గ్రాఫిక్స్ అని అదేని ఇదని అని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ సభలకు వచ్చిన మనుషుల్ని కూడా ఎక్కువ మందిని చూపించుకోవడానికి గ్రాఫిక్సే వాడుకోవాల్సి వస్తుంది. అలాగే వైజాగ్లో రాజధాని కడుతున్నాం మేము అని గ్రాఫిక్స్లో చూపించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా సరే 10%ని 12% చేయటానికి గ్రాఫిక్స్ వాడితే తప్పు లేదు, కానీ 2%ని 10% చేయడానికి గ్రాఫిక్స్ వాడారనుకోండి, చేసింది తక్కువ చూపించింది ఎక్కువ అన్నట్లు. మరి అది తేడా కొట్టేస్తుంది కదా. ఒకరోజు కాబట్టి ఒక రోజుకైనా నువ్వు ఏ మాటలైతే మాట్లాడావో ఇవాళ నువ్వు అవే పనులు చేసి చూపిస్తున్నావు. ఎవరికైనా మరీ ఇంత ఇదేం పోయిన శతాబ్దం పనులు కాదు కదండి మర్చిపోవటానికి. ఈ రోజుకి బ్రిటిష్ వాళ్ళు చేసిన అకృత్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2-3 ఏళ్ల క్రితం నువ్వు చేసి మర్చిపోతారా జనాలు? అప్పుడే మర్చిపోరు కదా. నువ్వు ఏ గ్రాఫిక్స్ అని వంకబెట్టి అమరావతిని ఈటుపుచ్చావో అదే గ్రాఫిక్స్ని వాడుకుని ఇప్పుడు ఆ పేరు పెట్టుకుని వైజాగ్లో అవే గ్రాఫిక్స్ చూపించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నావు నువ్వు. ఇది కదా కాలమహిమ అంటే. అది కాలం మంచి దెబ్బ కొడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఏ టెక్నిక్ వాడితే ఆ టెక్నిక్ని అదేంటో కనుక్కొని 5 నిమిషాలు అంతు చూసే లోకేష్ వచ్చాడు. లోకేష్కి చాలా టెక్నాలజీ యంగ్ ఫెలో కదండి. అదేదో ఆకాశం నుంచి ఊడిపడ్డాడు లోకేష్ అని కాదు, యంగ్ ఫెలో కదా. ఇప్పుడు నాకు ఫోన్ వాడటం రాదు, బాగా ఆండ్రాయిడ్ ఫోన్ వాడటం రాదు, మీకు బ్రహ్మాండంగా వచ్చు. మీకేంటి 3 ఏళ్ల పిల్లలకి ఆండ్రాయిడ్ ఫోన్ వాడటం బ్రహ్మాండంగా వస్తుంది. అవును. మరి నేను ఫీల్ అయితే ఎట్లా? అందుకని టైం వచ్చినప్పుడు కాలమే పుట్టించుకుంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వీళ్ళు ఎన్ని వెర్రిమొర్రి వేషాలు వేసినా, ఎన్ని మాటలు పడినా, మాట్లాడినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఆరోపణల్లో పసెంత అని ఒకసారి కాకపోతే ఒకసారైనా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓకే. అందుకని మీరు జనాలు రాకోకుండా మీరు ఏదో టెక్నిక్స్ వాడి జనాలు వచ్చినట్టు చూపిస్తే ప్రజలకు చూపించుకుంటానికి వీళ్ళ టెక్నిక్స్ వీళ్ళకు ఉంటాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే.